శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, ఈరోజు మనం తల్లిదండ్రులు పిల్లల మధ్య రిలేషన్ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక్క ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవారు, ఇంకా ఎక్కువ మంది పిల్లలు కూడా ఉండేవారు. అంటే ఆ కాలంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్పగా భావించారు. అంటే ఎంత సంతానం ఉన్నా, 10 మంది పిల్లలున్నా, ఇంకా ఎక్కువ మంది పిల్లలున్నా వాళ్ళకి ఆ పిల్లల్ని పెంచడంలో కానీ, వాళ్ళని చదివించడంలో కానీ, వాళ్ళంటే ఒక డిసిప్లైన్గా పెంచేవారు కూడా. ఎలా ఒక డిసిప్లైన్గా పెంచడంలో కానీ ఎలాంటి ప్రాబ్లం అనిపించేది కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, వీళ్ళకి ఎలా అనే ఆలోచన ఉండేది కాదు. ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు చాలా చక్కగా క్రమశిక్షణగా పెంచి పోషించి వాళ్ళకి అన్నీ అమర్చడంలో కూడా ఎలాంటి ఇబ్బంది పడేవారు కాదు. కానీ ఈ కాలంలో, ఆ కాలంలో వాళ్ళు 10 మంది పిల్లలు ఉన్నా కానీ చాలా ఈజీగా అన్నీ చేసేవారు. కానీ ఈ కాలం వచ్చేసరికి, ఈ జనరేషన్ వచ్చేసరికి ఒక్కరున్నా కానీ, ఇప్పుడు అందరు ఎలా ఒక్కరు లేక 2 పిల్లలు ఉంటున్నారు. ఒక్కరే ఉన్నా కానీ, అబ్బాయో అమ్మాయో ఒక్కరే ఉన్నా కానీ వాళ్ళని పెంచడానికి, వాళ్ళ అవసరాలను తీర్చడంలో తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు చదువు చెప్పించాలన్నా, డిసిప్లైన్గా పెంచాలన్నా, అంటే ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా వచ్చింది. వాళ్ళకంటే వాళ్ళకి అయ్యే ఖర్చు కానీ, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏది వచ్చినా చూసుకోవడం, డిసిప్లైన్ నేర్పించడం, అంటే ఒక్కరిని మెయింటైన్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందులు అనిపిస్తున్నాయి. మరి ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఏంటి? అసలు పిల్లలు ఎలాంటి ప్రభావం పడుతుంది, ఏ విషయాల్లో మనం పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి, పిల్లల్ని ఒక డిసిప్లైన్గా ఎలా పెంచాలి అంటే తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ వహిస్తే. ఎందుకంటే ఏం చెప్తారు, పిల్లలే రేపటి భవిష్యత్తు. అంటే వర్తమానంలో పిల్లలు రేపటి భవిష్యత్తు వాళ్ళు. అంటే ఒక దేశం బాగుండాలన్నా, ఒక సమాజం బాగుండాలన్నా, అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళు మంచి డిసిప్లైన్గా, నైతిక విలువలతో, ఒక పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్గా పెరిగితే వాళ్ళు ఎలా ఉంటే సమాజము, దేశము అలా ఉంటుంది. వాళ్ళు సిస్టమేటిక్గా మంచి మంచి వాల్యూస్తో ఉంటే దేశం కూడా అలానే అభివృద్ధి అవుతుంది, సమాజం కూడా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. మరి అలా పిల్లల భవిష్యత్తుని చాలా బాగా చేయాలంటే ఏం చేయాలి, ఏవేవి పిల్లలపైన ప్రభావం చూపిస్తున్నాయి ఒక్కసారి మనం డీప్గా ఆలోచించాలి. చూడండి, పిల్లలపైన ఏ ప్రభావం పడుతుంది? ఫస్ట్ ఇంటి వాతావరణ ప్రభావం పడుతుంది. ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో పిల్లల్లో అలవాట్లు, సంస్కారాలు అలా. అందుకే ఇంటి వాతావరణం, పిల్లల దగ్గర మనం ఎలా ఉండాలి. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో ఒక 1 month బేబీ, 2 months బేబీ, లేదా 15 days అలా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఏమనుకుంటామంటే వీళ్ళకి ఏం తెలుసులే, వీళ్ళకి ఏం అర్థమవుద్దులే అని ఆలోచన ఉంటుంది. అందుకని ఏమన్నా ఇప్పుడు ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, ఏదైనా గొడవలు జరిగినా, ఏదన్నా చర్చించుకోవాలన్నా అన్నీ వాళ్ళ ముందే చర్చించుకుంటారు. లేకపోతే ఏమైనా క్లాషెస్ వస్తే వాళ్ళ ముందే గొడవలు పెట్టుకోవడాలు, వాళ్ళ ముందే. కొన్ని ఇళ్ళల్లో ఎలా ఉంటుంది, పిల్లల ముందే డ్రింక్ చేయడము, సిగరెట్ తాగడము, అలా అన్నీ. అంటే మనం ఏం చేస్తున్నాము, మన ఎదురుగుండా ఎవరున్నారని ఆలోచన ఉండదు. కానీ పిల్లలు అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏ పని ఉండదు. పిల్లల్లో గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది, గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. దేన్నైనా తొందరగా గ్రహించగలుగుతారు. అంటే వాళ్ళు చిన్నగా ఉన్నారు, మాట్లాడలేరు, అవయవాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వ్యక్తం చేయలేరు మనకులాగా. మనం ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే, ఏదైనా దృశ్యం చూస్తే వెంటనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాము, విషయం చెప్తాము. కానీ పిల్లలు అలా వ్యక్తం చేయలేరు, చెప్పలేరు. కానీ 1 నెల పిల్లలైనా, 15 రోజుల పిల్లలైనా, 2 రోజుల పిల్లలైనా కానీ వాళ్ళ ముందు జరిగే విషయాల్ని తొందరగా గ్రహించగలుగుతారు. అందుకే మనం ఎప్పుడు ఇలా అనుకోవద్దు, నెగ్లెక్ట్గా, కేర్లెస్గా ఉండొద్దు. చిన్నపిల్లలే కదా, వాళ్ళకేం తెలుసు అని వాళ్ళ ముందే మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడము, లేకపోతే గొడవలు పెట్టుకోవడము, డిస్టర్బెన్స్ చేసుకోవడము, అలా అన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ప్రభావం, ఆ చిన్న మనసులో ప్రభావం. అంటే అవయవాలు చిన్నగా ఉండొచ్చు, కానీ ఆత్మ ఒక చైతన్యమైన శక్తి. ఆత్మలో అంటే మనం పెరిగిన తర్వాత మనసు, బుద్ధి అనే ఉండదు. అంటే ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందో, ఎలా ప్రవేశిస్తుంది?
మనస్సు బుద్ధితోనే ప్రవేశిస్తుంది కదా. చిన్నప్పటి నుంచి మనకు ఆలోచించే శక్తి ఉంటుంది. కాకపోతే మనకి ఇంకా మాటలు 1 year 2 years దాటిన తర్వాత మాటలు వస్తాయి. అంటే వ్యక్తం చేయడం అనేది ఒక 2-3 years తర్వాత స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని గ్రహించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే ఇంటి వాతావరణం మీద అటెన్షన్, కొంచెం శ్రద్ధ పెట్టాలి. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ముందు మన వ్యవహారం ఎలా ఉండాలి, వాళ్ళ ముందు మనం ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలి, ఏదన్నా విషయాలు ఉన్నా కానీ వాళ్ళ ముందు కాదు, వాళ్ళ ముందు మనం ఎంత సిస్టమేటిక్గా ఉంటామో అప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళ సంస్కారాలు, అంటే వాళ్ళు ఏది గ్రహిస్తారో, ఏది తీసుకుంటారో, ఏది చూస్తారో అలానే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు అనేవి డెవలప్ అవుతాయి. మనకి వాళ్ళు ఏం ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి అర్థం చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత, వాళ్ళు ఇలా కర్మలో రావడం ఒక 5-6 years అయిన తర్వాత వాళ్ళ నేచర్ మనకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. కానీ వాళ్ళకి ఆ నేచర్ అనేది ఎప్పుడు తయారవుతుంది? చిన్నప్పటి నుంచే తయారవుతుంది. అందుకే వీళ్ళు 1 month బేబీనే కదా, 2 months కదా, వాళ్ళకి ఏం అర్థమవుతుంది, పిల్లలకి ఏం తెలుస్తుందని మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదు. ఇంటి వాతావరణాన్ని ఒక మంచి వాతావరణం తయారు చేయాలి. మనం వాళ్ళ ముందు మంచి విషయాలు మాట్లాడుకోవడం. అందుకనే ఫస్ట్ మనకే ఉండాలి, తల్లిదండ్రులకు కూడా స్పిరిచువాలిటీ ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఇప్పుడు చూడండి, బేబీ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏం చేస్తారు? కాళ్ళు చేతులు బాగుండాలని చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేపిస్తారు, మంచిగా మాలిష్ చేసి స్నానం చేసినప్పుడు రుద్ది చేయిస్తారు. అంటే శరీరం పట్ల మనకి ధ్యాస ఉంటుంది. పిల్లలు హెల్తీగా పెరగాలి, అవయవాలు మంచిగా పెరగాలంటే వీళ్ళకి ఇలా ఫుడ్ పెట్టాలి, ఇలా ఎక్సర్సైజ్ చేయించాలి, ఇలా మాలిష్ చేయాలి అన్నీ ఆలోచిస్తారు కదా. అలానే దాంతో పాటే మనం ఏం చేయాలి? శరీరంతో పాటు ఆత్మ, శరీరం 2 కదా. ఆత్మ అంటే ప్రాణం ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. ప్రాణం లేకపోతే మనం ఎన్ని చేసినా ఈ శరీరం పనికిరాదు కదా. అలానే మనం ఎలా అయితే శారీరక ఆరోగ్యం గురించి ఆలోచిస్తామో, శారీరక ఆరోగ్యం గురించి ఎప్పటి నుంచి ఆలోచిస్తాం? మనం వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆలోచించాం. వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఈ టైంకి ఇన్ఫెక్షన్ రావద్దు, ఈ మెడిసిన్ ఇవ్వాలి, ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఈ ఫుడ్ పెట్టాలి అని మనం ఎప్పటి నుంచి ఆలోచిస్తాము? పుట్టిన ఫస్ట్ డే నుంచి ఆలోచిస్తాం కదా. అలాగే వాళ్ళ సంస్కారాలు బాగుండాలి, వాళ్ళ పాజిటివ్ థింకింగ్ డెవలప్ కావాలి అంటే ఏం చేయాలి? మనం చిన్నప్పటి నుంచే మనం ఏదైనా మాట్లాడుకున్నా కానీ, ఏదైనా పని చేసినా, ఏదైనా కూల్గా చేయడము, వాళ్ళు ఏది గ్రహిస్తారో పాజిటివ్ గ్రహించే విధంగా మనం వాళ్ళని పెంచాలి. అలాంటి వాతావరణాన్ని, అలాంటి ఎన్విరాన్మెంట్ని మనం తయారు చేయాలి. మనం చిన్నప్పటి నుంచే అటెన్షన్ పెడితే వాళ్ళు ఏ దృశ్యాలు చూస్తారు, ఏ దృశ్యాలు వింటారు, అదే గ్రహించి అదే నేర్చుకుంటారు కదా. అందుకని మనలో కూడా ఏం చేయాలంటే, కొన్ని తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఏం చేయాలి? ఆధ్యాత్మిక చింతనాన్ని అలవాటు చేసుకోవాలి. ఎంత మనం స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భగవంతుడి విషయాలు, మంచి విషయాలు వింటాము, ఆలోచిస్తాము, మాట్లాడుకుంటాము, చర్చిస్తాము, మరి మంచి విషయాలు విని ఆలోచిస్తాము, మాట్లాడతాము, కర్మలో తీసుకొస్తాము. అంటే పాజిటివిటీ. ఎంత మనం పాజిటివ్గా కర్మలు చేస్తామో ఆ ప్రభావం ఆ పిల్లలు చిన్నప్పటి నుంచే, 2 రోజుల పిల్లలైనా 3 రోజుల పిల్లలైనా ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. చూడండి, ఇంతకుముందు కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇంటికి పెద్దవాళ్ళు ఏం చేసేవారు? మంచి చెడు, ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి అన్నీ నేర్పించేవారు. ఒక పద్ధతి అనేది ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీస్లో ఎలా అయిపోయింది? చిన్న ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే, అనుభవం ఉన్న వాళ్ళు లేకపోతే, చిన్న వాళ్ళు ఎలా ఉంటుంది? ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటుంది. దానివల్ల డిస్టర్బెన్సెస్ అయితే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. మనం అటెన్షన్ పెట్టలేదు, పిల్లల మీద నెగిటివ్ ప్రభావం పడింది. వాళ్ళు కొంచెం పెరిగే కొద్దీ ఆ ఆలోచనలు, ఆ వ్యవహారము బయటకు వస్తుంది. అప్పుడు మనం కంట్రోల్ చేయలేక ఏం చేస్తాం? వాళ్ళ మాట వినరు, అల్లరి ఎక్కువ చేస్తారు, కంట్రోల్ చేయలేము అని తర్వాత బాధపడతాం. అందుకే ముందు నుంచే కొంచెం శ్రద్ధ పెడితే, వాళ్ళు చిన్నగున్నప్పటి నుంచి 1 రోజైనా 2 రోజులైనా, నెల రోజులైనా కానీ మనం ఇంటి వాతావరణాన్ని పాజిటివ్గా, ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా ఎంత తయారు చేస్తామో ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. ఇంకా పిల్లల్ని ఎలా అంటే, వాళ్ళ భావాలను మనం అర్థం చేసుకోవాలి. ఎంతసేపు మన వైపు నుంచి ఆలోచించడం కాదు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటే వాళ్ళ పిల్లలు కూడా అదే ఫీల్డ్లో ఉండాలనుకుంటారు. వాళ్ళు డాక్టర్ అయితే పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటారు, వాళ్ళు పోలీస్ అయితే
పిల్లలు పోలీస్ అవ్వాలనుకుంటారు, వాళ్ళు క్రికెటర్ అయితే మా పిల్లలు కూడా క్రికెటర్ అవ్వాలి అనుకుంటారు. అంటే పిల్లల భావాల్ని మనం అర్థం చేసుకోలేకపోతే, మనం ఎలా ఉంటే, మనం ఏ ఫీల్డ్లో ఉంటే వాళ్ళు కూడా అదే ఫీల్డ్లో ఉండాలి అనే ఆలోచన ఉంది అనుకోండి, అప్పుడే మన ఆలోచన బాగానే ఉంది, మనం ఎలా ఉంటే మనం ఈ ఫీల్డ్లో డెవలప్ అయ్యాం, బాగున్నాం కదా, మన పిల్లలు కూడా ఆ ఫీల్డ్లో ఎదగాలి అనుకుంటాం. కానీ వాళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయి కదా, వాళ్ళ భావాలు కూడా ఉంటాయి కదా. అందుకే మనం ఏం చేయాలంటే, మనం ఆలోచిస్తాం మంచి వాళ్ళ కోసం, మన భావన వ్యక్తం చేయాలి. దాంతోపాటు వాళ్ళకు కూడా మనం ఆప్షన్ ఇవ్వాలి. వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ భావాలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం వాళ్ళ భావాల్ని మనం అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి. ఎంత మనం వాళ్ళ భావాల్ని అర్థం చేసుకుంటామో, వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుంటామో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనతో ఫ్రీగా ఉండగలుగుతారు. మనం అలా కాకుండా మన భావాలనే వాళ్ళ మీద రుద్దామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మనతో ఫ్రీగా ఉండలేరు. ఒకవేళ తల్లిదండ్రులతో ఫ్రీగా ఉండలేరంటే అప్పుడు ఏం చేస్తారు, పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏమి నేర్చుకోలేరు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల పట్ల ఒక నెగిటివ్ భావన ఏర్పడుతుంది. మనం ఏమనుకుంటాం, వాళ్ళ మంచికే చెప్తున్నాం కదా, మనం ఇలా డెవలప్ అయ్యాం, మనం బాగున్నాం, మన పిల్లలు కూడా ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళ మంచిగా కోరుకుంటున్నాం కదా, వాళ్ళ కోసమే కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళలో ఆ సామర్థ్యం ఉందా, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, అది మనం గమనించకపోతే ఏమవుతుంది, ఎంత మనం వాళ్ళ మంచి కోరుకున్నా కానీ దానికి ఆపోజిట్, వ్యతిరేకం అవుతుంది. అందుకే ఏం చేయాలి, మనం పిల్లల భావాలను కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా పిల్లల్ని మనం ఎవరితో కంపేర్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఒకరిలో ఒక క్వాలిటీ ఉంటుంది, ఇంకొకరిలో ఇంకొక క్వాలిటీ ఉంటుంది. మనం ఒకరితో కంపేర్ చేసి ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు, ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రులు దగ్గరలో ఉంటారు. దగ్గరగా ఉండేది ఎవరు, పిల్లలకి తల్లిదండ్రులు దగ్గరగా ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులే, మా అబ్బాయి అల్లరి ఎక్కువ చేస్తాడు, మాట వినడు, సరిగ్గా తినడు పదే పదే వర్ణించి పదే పదే అందరికీ చెప్తుంటే వాళ్ళకి ఆ లేబుల్ వేసినట్టే కదా. ఏం లేబుల్ వేస్తున్నాం మనం, నెగిటివ్ లేబుల్ వేస్తున్నాం. అల్లరి ఎక్కువ చేస్తాడు, చదువుకోడు, మాట వినడు, సరిగ్గా టైంకి తినడు, టైంకి చేయడు అంటే మనం అలా చెప్పి వాళ్ళలో నా సంస్కారాన్ని ఏం చేస్తున్నాం, స్ట్రాంగ్గా చేస్తున్నాం. మనకి ఏం చెప్తారు, పిల్లలకి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అన్నిటికంటే ముఖ్యం అంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉండాలి అంటారు. మరి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అంటే ఏంటి, ఏదో వాళ్ళ బర్త్డే జరిగిందనో, ఏదైనా అకేషన్ వచ్చిందనో అప్పుడు కాళ్ళకు నమస్కారం పెడితే ఆశీర్వదించడం వేరు. కానీ మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం, ఏం లేబుల్ వేస్తున్నాం వాళ్ళకి, మనం ఆశీర్వదిస్తున్నామా, వాళ్ళని శపిస్తున్నామా, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ఆలోచన ఎలా ఉంది, తల్లిదండ్రులు ఒక్కసారి గమనించుకోవాలి. అందుకే పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయొద్దు. సరే, వాళ్ళలో అల్లరి చేసే తత్వం ఉండొచ్చు, మాట వినకపోవచ్చు, మనం పదే పదే నువ్వు చదవవు, నీకు ఎంత చెప్పినా ఒకటే, నీకు ఇంత చేస్తున్నా నువ్వేం చెయ్యవు, అలా చెయ్యవు, చదవవు, అల్లరి చేస్తాడు, తినడు, అదే మనం ఎవరు వస్తే వాళ్ళకి అదే వర్ణిస్తాం, వాళ్ళకి పదే పదే అదే చెప్తున్నాం. అంటే మనం అన్నిటికంటే ముఖ్యం పిల్లలకి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. కానీ మన ఆశీర్వాదాల బదులు ఎలాంటి లేబుల్ వేస్తున్నాం, అది చెయ్యు, ఇది చెయ్యు, నెగిటివ్ లేబుల్. మనం ఎలాంటి లేబుల్ వేస్తామో అలాంటి సంస్కారం పదే పదే చెప్తూ ఉంటే, పదే పదే అంటూ ఉంటే వాళ్ళలో ఏమవుతుందంటే మొండితనం పెరిగిపోతుంది, ఆ సంస్కారం అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే వాళ్ళ భావాలను కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎంత మనం వాళ్ళ భావాల్ని అర్థం చేసుకుంటాం, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, అలా మనం వాళ్ళ భావాల్ని అర్థం చేసుకుని తప్పైనా ఒప్పైనా తల్లిదండ్రులు ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. వింటూనే కట్ చేయొద్దు. మనం విని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏ రూట్లో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఎలా వాళ్ళు అల్లరి చేస్తున్నారు, వాళ్ళు టైం తినట్లేదు, సరే వాళ్ళలో నెగిటివ్ ఉండొచ్చు, వాళ్ళలో మనకి సూట్ కాని విషయాలు ఉండొచ్చు, కానీ అర్థం చేసుకుని మెల్లమెల్లగా చేంజ్ చేయడం నేర్చుకోవాలి. అందుకని ఏం చేయాలి, వాళ్ళ భావాల్ని మనం రిసీవ్ చేసుకోవాలి. మనం అనుకున్నది, మనకు నచ్చింది వాళ్ళ మీద రుద్దద్దు. అంటే సెకండ్ పాయింట్ ఏంటి, వాళ్ళ భావాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి క్రమశిక్షణ, డిసిప్లిన్. లైఫ్లో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ఎంత మనం డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉంటామో అంత జీవితం, అంటే ఎంత మనం డిసిప్లిన్గా ఉంటామో అంత మన సమయము, సంకల్పము, శ్వాస ఏది వేస్ట్ కాదు. అన్నీ లైఫ్లో మనం వాడుకోగలుగుతాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము, మళ్ళా ఉన్న శక్తుల్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. అందుకే పిల్లలకి మనం క్రమశిక్షణ, స్వీయ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్పించాలి.
కానీ సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పటి నుంచి నేర్పించాలి అదొకసారి మనం ఆలోచించాలి. చూడండి, పిల్లలు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత ఎప్పుడో డిసిప్లిన్ నేర్పించడం కాదు, క్రమశిక్షణ అనేది పిల్లలకి ఎప్పటి నుంచి అలవాటు అవుతుంది. మనం ఏమనుకుంటామంటే పుట్టిన తర్వాత పిల్లలు కొంచెం పెరిగి వాళ్ళకి ఎదుగుదల వచ్చి మాటలు స్కూల్కి వెళ్ళడం వచ్చిన తర్వాత అప్పటి నుంచి మొదలు పెడతాం, నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలని. కానీ డిసిప్లిన్గా ఉండే సంస్కారం పిల్లలకి ఎప్పుడు తయారవుతుందంటే తల్లి గర్భం నుండి తయారవుతుంది. తల్లి గర్భంలో ఎప్పుడైతే ఆత్మ అంటే ఒక 5 నెలల తర్వాత పిల్లం తయారైన తర్వాత 5 months తర్వాత ఆత్మ వచ్చి తల్లి గర్భంలో ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ తల్లి గర్భంలో ఎంటర్ అవుతుందో అప్పుడు ఆత్మ తల్లితో కనెక్ట్ అవుతుంది. ఆ తల్లితో కనెక్ట్ అయినప్పటి నుంచి ఆత్మ సంస్కారాలు అంటే మన డిసిప్లిన్ అనండి, పాజిటివిటీ అనండి, ఏదైనా అప్పటి నుంచే తయారవడం మొదలవుతుంది. అందుకే మన పురాణాల్లో మనం విన్నాం, స్టోరీస్ విన్నాం. ఎవరి గురించి విన్నాం? 2 కథలు వింటాం కదా పురాణాల్లో. ఒకటేమో భక్త ప్రహ్లాదుడు, ఇంకొకటి అభిమన్యుడు. పద్మవ్యూహంలో వెళ్ళడం అనేది ఎప్పుడు నేర్చుకున్నాడు? తను పుట్టి పెరిగి అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్న తర్వాత పద్మవ్యూహంలో వెళ్ళడం నేర్చుకోలేదు. ఆయన ఎప్పుడు నేర్చుకున్నాడు? గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు అని చెప్తారు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అర్జునుడు చెప్తుంటే విని అభిమన్యుడు పద్మవ్యూహంలో వెళ్ళడం నేర్చుకున్నాడు అని చెప్తారు. అంటే ఆ సంస్కారం అనేది ఎప్పుడు తయారైంది? గర్భంలో ఉన్నప్పుడే తయారైంది కదా. ఇంకా ప్రహ్లాదుడు కూడా భక్తి సంస్కారం, నారాయణుని భక్తి చేయడం ఎప్పుడు నేర్చుకున్నాడు? ఆయన గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే భక్తి సంస్కారాలు నేర్చుకున్నాడు. మనం ఈ పురాణాల్లో విన్నాం. అభిమన్యుడి గురించి మనకు తెలుసు, ప్రహ్లాదుడి గురించి మనకు తెలుసు. మరి వాళ్ళిద్దరి గురించి తెలుసుకున్నాం. మరి మన పిల్లల గురించి మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాము? అంటే క్రమశిక్షణ, ఒక మంచి సంస్కారం అనేది ఆత్మ ఎప్పుడు నేర్చుకుంటుంది? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నేర్చుకుంటుంది. ఈ రోజుల్లో సిస్టమ్ ఎలా తయారైంది? ఇంతకుముందు తల్లి గర్భంతో ఉన్నా కానీ వాళ్ళు ఇంట్లో అన్ని పనులు చేసుకునేవారు. లాస్ట్ మూమెంట్ వరకు ఇంటి బాధ్యతలు అన్నీ చేసుకుని ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా ఉండేవారు. ఇప్పుడు అది పొల్యూషన్ కావచ్చు, బయట వాతావరణము, మనలో వీక్నెస్. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే, ఇప్పుడు పిల్లలు పుట్టబోతున్నారు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పరీక్షలు చేసి ఏం చెప్తారు? మీరు చాలా వీక్గా ఉన్నారు, బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు డాక్టర్. సో బెడ్ రెస్ట్ తీసుకోమంటే తల్లి ఏం చేస్తుంది? బెడ్ రెస్ట్ తీసుకోవడంతో పాటు ఇప్పుడు మనకి ఏం పని లేకపోతే, ఈ రోజుల్లో ఏం పని లేకపోయినా ఎప్పుడు ఉండే పని ఒకటి ఏంటంటే ఫోన్. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్. వాళ్ళు 24 hours పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎంత టైం స్పెండ్ చేస్తుంది? 24 hours ఏం చేస్తుంది? ఫోన్, వాట్సాప్, చాటింగ్, మాట్లాడడం, ఇలా సోషల్ మీడియాకి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళు ఫ్రీ టైంని ఎలా స్పెండ్ చేస్తారు? ఈ ఫోన్లో విషయాలు చూడడంలో, మాట్లాడడంలో, ఈ విషయాలు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. మరి తల్లి ఏం చూస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అంటే తల్లి యొక్క హావభావాలు, ఎమోషన్స్, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. ఒకవేళ తల్లి గర్భంతో ఉన్నప్పుడు సిస్టమేటిక్గా లేదు అనుకోండి, టైంకి లేవడము, టైంకి తినడము, ప్రశాంతంగా ఉండడము, మంచి విషయాలు చదువుకోవడము, ఏ విషయానికి తొందరగా ఆవేశంలో రాకుండా, క్రోధంలో రాకుండా మంచి విషయాలు వినడము, ఇలా ఒక మంచి సిస్టమేటిక్గా డిసిప్లైన్గా ఉంటే ఆ డిసిప్లైన్గా ఉండే సంస్కారం ఎప్పుడు తయారవుతుంది? గర్భంలో నుంచే తయారవుతుంది. అందుకనే పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే, ఆత్మ ప్రవేశించినప్పటి నుంచే మనతో కనెక్ట్ అయి ఉంటుంది కదా. అందుకనే మనం తీసుకున్న ఫుడ్ కానీ, మనం ఆలోచించే మన ఆలోచనల ప్రభావం కానీ ఆత్మ పైన తప్పకుండా పడుతుంది. అందుకే అప్పటి నుంచే మనం అటెన్షన్ పెట్టాలి డిసిప్లైన్గా. ఎవరైతే తల్లి గర్భంతో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫస్ట్ నుంచే టైంకి తినడము, టైంకి మందులు వేసుకోవడము, ఆధ్యాత్మిక చింతన, భగవంతుడికి సంబంధించిన మంచి మంచి విషయాలు వినడము, ప్రేరణ కలిగించే విషయాలు వినడము, మంచి అలవాట్లు, టైంకి పడుకోవడం, టైంకి లేవడం, కొంచెంసేపు మెడిటేషన్. అంటే ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా మనం ఎంత మంచి పాజిటివ్ థాట్స్ ఇస్తామో, మనం ఎలా కావాలనుకుంటున్నాం, బేబీ ఎలా పుట్టాలనుకుంటుందో అలా మంచి థాట్స్.
నా లోపల ఎవరైతే వచ్చారో ఆత్మ ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది. శాంత స్వరూపాత్మ, ఇది ప్రేమ స్వరూపాత్మ, శక్తి స్వరూపాత్మ. అలా మనం కొంచెం ఏకాంతంలో కూర్చుని ఎవరైతే ఆత్మ వచ్చారో మన గర్భంలో ఉన్నారో వాళ్ళ గురించి మనం పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి మన లైఫ్ స్టైల్ కూడా పాజిటివ్గా తయారు చేసుకుంటే, ఒక డిసిప్లైన్గా మంచి విషయాలు వినడము, మార్నింగ్ లేవడము, నైట్ తొందరగా పడుకోవడము, ఎంత రెస్ట్లో ఉన్నా మన పనులు మనం చిన్నవన్నీ మనం తయారు చేసుకోవడము, ఎమోషన్లో రాకుండా ఉండడము, ఇలా అన్ని విషయాల మీద అటెన్షన్ పెడితే ఆత్మ గర్భంలో ఉన్నప్పుడే మంచి విషయాలు నేర్చుకుంటుంది. ఇప్పుడు లేదనుకోండి, మనం 24 hours ఇలా ఫోను, వాట్సాప్, చాటింగ్ వీటిలోనే టైం స్పెండ్ చేసామనుకోండి, పిల్లలు పుట్టినప్పటి నుంచే కంటిన్యూ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మా అబ్బాయి ఫోన్ లేకపోతే తినడు, ఫోన్ ఆన్ చేయకపోతే టీవీ ఆఫ్ చేస్తే ఏడుస్తాడు, తినడు, అల్లరి చేస్తాడు. అందుకే ఏం చేస్తారు వాళ్ళు, మళ్ళీ పుట్టిన తర్వాత కూడా అదే సంస్కారం, గర్భంలో ఉన్నప్పుడు అదే సంస్కారం, మళ్ళీ పుట్టిన తర్వాత కూడా ఏం చేస్తారు, అదే సంస్కారం, వాళ్ళకి ఫోన్ చేతిలో పెడతారు. మరి వాళ్ళు అలా పెరిగితే, ఆ రేంజ్లో పెరిగితే వాళ్ళలో క్రమశిక్షణ, డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఏం చెప్తారు, మొక్కై వంగనది మానై వంగదు. అంటే చిన్నప్పుడే లైఫ్ని మనం తల్లిదండ్రులు మంచిగా డిజైన్ చేయకపోతే పెద్ద ఎదిగిన తర్వాత మనం లేబులేస్తే పిల్లలు మాట వినరు, పిల్లలు అల్లరి చేస్తారు, సరిగ్గా తినరు, చదువుకోరు, పద్ధతిగా ఉండరు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. మరి ఇవన్నీ లేబుల్స్ వేస్తే మనం నేర్పించింది మనమే కదా, నేర్పించింది మనమే, లేబుల్ వేస్తుంది మనమే. వాళ్ళకి పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అందుకే గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లి ఎలా ఒక క్రమశిక్షణగా, సిస్టమేటిక్గా ఉండడం, ఆధ్యాత్మిక విషయాలను వినడము, ఆ చింతన చేయడము, అవన్నీ చేస్తే పుట్టిన తర్వాత కూడా పిల్లల్లో ఆ సంస్కారాలు కంటిన్యూ అవుతాయి. వాళ్ళు క్రమశిక్షణగా, తర్వాత మీరు ఏమైనా చిన్న చిన్న విషయాలు నేర్పిస్తే కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇలా ఉండాలి, మన పనులు మనం చేసుకోవాలి, టైంకి ఉండాలి, టైం చేయాలి, మీరు అప్పటి నుంచే నేర్పించారు కదా. బయటకు వచ్చిన తర్వాత కూడా సంస్కారాలు కంటిన్యూ అయ్యి వాళ్ళ క్రమశిక్షణ అనేది వస్తుంది. ఇంకా మనం పిల్లలకి చదువు ఒకటే లైఫ్ కాదు, చదువుతో పాటు ఒక మంచి మనిషిలా ఎలా ఉండాలి, నైతిక విలువల్ని కూడా, మంచి విలువలు కూడా నేర్పించాలి. ఇప్పుడు చూడండి, పిల్లలు, మన ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారు, మా పిల్లలు బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటారు. అనుకుని మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం, ఏది మనం వాళ్ళకి ఇస్తామో అదే బయటికి వస్తుంది కదా. మనం మంచి స్కూల్లో చాలా కష్టపడి 1 లక్ష 2 లక్షలు డొనేషన్ పెట్టి ఒక మంచి స్కూల్లో వేస్తారు. కానీ మనం పిల్లలకి ఏం ఫీడ్ చేస్తున్నాము, నువ్వు చదువుకో, చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువుకో, మంచి ర్యాంక్ తెచ్చుకో, మంచి శాలరీ వస్తుంది, మంచి ర్యాంక్ తెచ్చుకో, మంచి శాలరీ. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి 1-2 విషయాలు నేర్పిస్తున్నాం, చదువుకోవాలి, సంపాదించాలి, చదువుకోవాలి, సంపాదించాలి, అదే నేర్పిస్తున్నాం. వాళ్ళ మైండ్ కూడా అంతే కనెక్ట్ అవుతుంది. కానీ దాంతోపాటు ఎంత చదువుకున్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా మళ్ళీ నైతిక విలువలు అనేవి లేకపోతే ఆ లైఫ్ వేస్టే. అంటే వాళ్ళకి చదువు నేర్పించాలి, చదువుతో పాటు ఒక మంచి మనిషిలా ఎలా ఉండాలో కూడా నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఒకరే పిల్లలు కదా, అందుకే చాలా గారాబంగా, పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళ మీనింగ్ ఏంటంటే వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడము, ఏదంటే అది చేయడము. ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేది, తల్లిదండ్రులు ఎలా చెప్తే పిల్లలు అలా వినేవారు. ఇప్పుడు ఎలా అయిపోయింది, ఆపోజిట్ అయిపోయింది. పిల్లలు ఎలా చెప్తే తల్లిదండ్రులు అలా వినవలసిన పరిస్థితి వచ్చింది. అందుకని ఏం చేయాలంటే, మనం పిల్లలకి మంచి, అంటే వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకురావాలి, వాళ్ళ పట్ల వాళ్ళకి విశ్వాసం కలిగేటట్టు చేయాలి, నలుగురితో కలిసిమెలిసి ఉండడం నేర్పించాలి, ఒకరికి కోఆపరేట్ చేయడం నేర్పించాలి. అలా చదువుతో పాటు మంచి మంచి వాల్యూలు కూడా నేర్పించాలి. ఇంకా వాళ్ళలో ఏం ఇష్టాలు ఉన్నాయి, వాళ్ళలో ఏం అభిరుచులు ఉన్నాయి, అవి కూడా తెలుసుకుని వాటిని పదును పెట్టడం నేర్చుకోవాలి. ఇలా ఇంటి వాతావరణాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎంత సిస్టమేటిక్గా ఉంటారు, వాళ్ళకి ఎంత ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక చింతన చేస్తారు, ఆ సంస్కారం వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుంచే మంచి డిసిప్లైన్గా ఉండగలుగుతారు. ఇంకా వాళ్ళకి చదువుతో పాటు ఒక మంచి మనిషిలో ఎలా ఉండాలి, చదువు, ర్యాంక్, శాలరీ అది కూడా ముఖ్యమే, కానీ సమాజంలో ఒక మంచి మనిషిలా, మంచి క్యారెక్టర్తో ఉండడం కూడా ముఖ్యమే కదా. అలా మంచి విషయాలు కూడా
నేర్పించాలి. ఇవన్నీ విషయాల మీద తల్లిదండ్రులు అటెన్షన్ పెట్టాలంటే ఫస్ట్ తల్లిదండ్రులకి ఏముండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి వాళ్ళు కొంచెంసేపు మెడిటేషన్, వాళ్ళ మనసుని భగవంతుడి మీద ఏకాగ్రం చేయడం నేర్చుకుని వాళ్ళు శాంతంగా ఉండగలిగితే పిల్లలకు కూడా ఈ విషయాలన్నీ నేర్పించగలుగుతారు. పిల్లలకు కూడా ఆధ్యాత్మిక విషయాలపైన ఇంట్రెస్ట్ కలిగించగలుగుతారు. ఈరోజు ఎపిసోడ్లో ఈ విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.